హాయ్ అండి, వెల్కమ్ టు ముతహార్ మీడియా. ఈరోజు అయితే మనం వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరానండి. సో మనకి ఇది వచ్చేసి బద్వేల్ నుంచి చాలా దగ్గరలోనే ఉంది. మీరు ఇటువైపు రావాలంటే మాత్రం బద్వేల్ నుంచి ప్రతి గంటకు ఒకసారి బస్సు ఉంది. మైదుకూరు నుంచి అయితే అరగంటకు ఒకసారి బస్సు ఉంది. ఎవరైనా రావచ్చు. సో నేను బ్రహ్మంగారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అదిగోండి చూడండి, అక్కడ షెల్టర్ వెనకాల ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అది మన ఈశ్వరీదేవి అమ్మవారి టెంపుల్ అండి. సో బ్రహ్మంగారి మనవరాలు. సో మీరు ఎవరైనా వస్తే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు. మన బ్రహ్మంగారి జీవ సమాధి చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ చేసిన జీవ సమాధి అయితే ఈమె. మీరు ఎవరైనా చూడొచ్చు. సో మనం బ్రహ్మంగారి మఠానికి వెళ్ళేటప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ అమ్మవారి దేవాలయం ఒకటి ఉందండి. సో ఎవరు వెళ్ళినా సరే ఈ దేవాలయం దర్శనం చేసుకొని అయితే వెళ్ళండి, చాలా మంచి జరుగుద్ది. లోపలికి వెళ్దాము, ఎలా ఉంటుందో కూడా చూద్దాము. టెంపుల్ అయితే చాలా పెద్దదండి, చాలా విశాలంగా ఉంది. సో నాకు చూస్తే మాత్రం తమిళనాడు చూసే టెంపుల్ అయితే మాదిరిగా ఉంది. సో అమ్మవారి టెంపుల్లో అయితే చాలా పద్ధతులు ఉన్నాయండి. సో ఆ పద్ధతులన్నీ ఇక్కడ చూడండి, క్లియర్గా రాస్తున్నారు. సో అమ్మవారికి పూజా సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఎంట్రన్స్ అయితే చాలామందే వస్తున్నారు. మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడండి. కనుమ పోలేరమ్మండి. సో మనకి దేవస్థానం చాలా పెద్ద ఫేమస్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఎద్దుల పందాలు, మళ్ళీ పోలేరమ్మ వద్ద జంతువు బలి ఇవన్నీ ఇవ్వకూడదంట. ఇవన్నీ ఇక్కడ క్లియర్గా రాస్తున్నారు. సో ఎంట్రన్స్ అయితే ఇవే. బ్రహ్మంగారి మఠానికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా దర్శించుకోండి. సో మన వెనకాల కనిపించే బ్యాచ్ వచ్చేసి గుళ్ళో ఏదో గొడవ పెట్టుకున్నారండి వీళ్ళు. ఎందుకు గొడవ పెట్టుకున్నారైతే అడిగితే, లోపల దర్శనానికి వెళ్తే మాత్రం కంపల్సరీగా టైం అవుతుంది, పదండి పదండి అని నెట్టేస్తున్నారంట. మేము చాలా దూరం నుంచి వచ్చాము, కాసేపు ఉండండి అంటే కూడా ఉండనివ్వడం లేదంట. ఎందుకు గొడవ పెట్టుకున్నారో ఏమో అనేసి వీళ్ళని అడిగితే వాళ్ళైతే చెప్పిన విషయం ఇది. మీరైతే చూస్తూనే ఉండండి. పోలేరమ్మ ఇక్కడ ఇటు పక్కకు వస్తే మాత్రం పోలేరమ్మని మిస్ అవ్వకుండా అయితే చూస్తుండండి. బ్రహ్మంగారి మఠానికి అయితే ఇప్పుడే చేరుకున్నానండి. సో ఇదే బ్రహ్మంగారి మఠం. ఇది ఊరు. ఈ ఊరిలోనే బ్రహ్మంగారి మఠం ఉండేది. ఇదే మనకు వచ్చిన బస్ స్టాండు. సో 4 రోడ్ల సర్కిల్ ఇదేనండి. ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీగా బ్రహ్మంగారి మఠంలో ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఎక్కడ దిగచ్చు, దర్శనం ఎన్ని గంటలకి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. సో దీని వెనకే మనకి బ్రహ్మంగారి మఠం. ఒకసారి వెళ్దాం, చూద్దాం. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదేనండి గుడి. ఒకసారి గుడిలోకి వెళ్దాం. సో ఇదే ఎంట్రన్స్ చూడండి. గుడిలోకి అయితే మనకు వెళ్ళడానికి దారి ఇది. అన్ని టెంపుల్స్ అయితే మనకి బయటే సామాన్లు అన్నీ దొరుకుతాయండి. సేమ్ ఇక్కడ కూడా ఇలాగే ఉంది, కానీ నేను ఇలా ఉంటుందని అనుకోలేదు. బ్రహ్మంగారి మఠం చాలా బాగుందండి. వచ్చే దారిలో అయితే మొత్తం కొండ ప్రాంతం, పచ్చని పొలాలు. సూర్యుడైతే చూసారా, ఇప్పుడే కొండ కిందికి దిగుతున్నాడు కాబట్టి చాలా బాగుంది టెంపుల్లోకి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మనకు వచ్చే దారిలో అయితే చాలా గుళ్ళు అయితే మనకు దర్శనం ఇస్తున్నాయండి. సో అమ్మవారి గుడి కాడి నుంచి స్టార్టింగ్. నేను ఆ వీడియో కూడా పెట్టున్నాను. చూసుకుందాము. ఇక్కడైతే మనకి గోపురం ఎదురుగానే రథం ఉందండి. సో ఊరేగింపు రథం చూడండి.
సో ఊరేగింపు రథం పక్కనే మనకి రాములవారి గుడి అండి. మనకి బ్రహ్మంగారి గుడిలోకి వెళ్ళడానికి ముందుగానే రాములవారి గుడి దర్శనం చేసుకొని వెళ్తే ఇంకా మంచి జరుగుతుంది. సో ఇదేనండి బ్రహ్మంగారి గుడి. లోపలికి అయితే వెళ్దాం. స్టార్టింగే మనకి మంచి సింహాలతో స్వాగతం పలికినట్టుంది, చూసారా? సో ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాం. స్తంభాలు చూసారా? పురాతనమైన స్తంభాలు అంటే ఎక్కడైనా చాలా పెద్ద బాగుంటాయండి. ప్రతిదానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుందండి. సో ఈ తలుపు అయితే ఎవరు చేయించారు అని చాలా స్ట్రాంగ్గా ఉంది. మంచి మంచి డిజైన్లతో చేయించున్నారు. సో గుడిలోకి అయితే లోపలికి ఎంటర్ అయిపోయానండి. చాలా బాగుంది గుడి, చాలా విశాలమైన గుడి. రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. హోటల్స్, ఫుడ్ ఇదైతే నో ఇబ్బంది అండి. ఇక్కడైతే ప్రతిదీ కూడా అవైలబుల్లోనే ఉంది. మీరైతే కంపల్సరీగా వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూడండి. ఎలాగో చీకటి పడిపోతుంది అనేసి నేనైతే చాలా ఫాస్ట్గానే వెళ్తున్నాను. సో గుడి ఎదురుగానేనండి నేను వెళ్ళేది. గుడి ఎదురుగా కొంచెం ముందుకు వెళ్తే మాత్రం ఒక 150 మీటర్లు సో నడిచి వెళ్ళిపోవచ్చు, బై వాక్ అనమాట. సో ఎవరైనా వస్తే మాత్రం ప్రతిదీ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. నేనైతే మీకు బ్రహ్మంగారి ఇల్లు ఉండేది కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. జస్ట్ ఇంకొంచెం ముందేనండి బ్రహ్మంగారి ఇల్లు. సో గుడి ఎదురుగా మనం స్టార్ట్ చేస్తే నడక నేరుగా ఈ వీధి మన ఎండ్ మాత్రమే ఇంటి దగ్గరికే చేరుతాము. సో వెళ్దాం. వచ్చేసామండి. సో ఇల్లు అయితే ఇది రాములవారి గుడి ఎదురుగా ఉంది. సో ఒకసారి అయితే మనం ఇంట్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు బయట ఎలా ఉందో చూడండి. మామూలుగా ఏ గుళ్ళో అడిగినా మనకి స్థల పురాణం అయితే చాలా మంది చెప్తారు, కానీ ఎక్కడ చూసినా స్థల పురాణం అయితే చెప్పట్లేదండి. ఈ మధ్య కాలంలో కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. స్థల పురాణం అయితే ఎక్కువ డిమాండ్ అయిపోయింది. సో మనకి ఇల్లు అయితే మనం చేరుకున్నాము. ఇంతకు ముందు అయితే లోపలికి ఎంట్రీ పంపిస్తున్నారు, ఇప్పుడైతే ఎంట్రీ లేదు లోపలికి. సో ఇదేనండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఇల్లు అయితే ఇదేనండి. చూడండి, అసలు ఇది బాయి. బ్రహ్మంగారు ఒక్క రాత్రికి తవ్విన బాయి ఇదేనండి. తన చేతులతో ఒక్క రాత్రికి రాత్రే తవ్వారు. సో ఈ బావిలో నీళ్లు కొంచెం తాగినా చాలా తీయగా ఉన్నాయి. సో వచ్చిన వాళ్ళైతే నీళ్లు తాగొచ్చు,
కొంచెం చల్లుకోవచ్చు, తీసుకెళ్ళచ్చు కూడా. మీరైతే ట్రై చేయండి. గుడి ఆపోజిట్గా వచ్చేసి చూడండి, ఇక్కడ పెద్ద గేట్లు మాదిరిగా ఉన్నాయి కదా. సో ఇక్కడే వచ్చేసి మనకి రూమ్స్ దొరుకుతాయండి, దేవస్థానం వాళ్ళవి. సో దేవస్థానం రూమ్స్ అంటే 250 రూపాయలండి కాస్ట్ ఒక రూమ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రైవేట్ రూమ్స్ కూడా ఉన్నాయి, 500 నుంచి 2000 రూపాయలు, 2500 లాస్ట్ రేట్ అంట, ఏసీ నాన్ ఏసీ. సో ఎక్కడైనా దొరుకుతాయి, మీకైతే నో ప్రాబ్లం. నాతో పాటు వచ్చిన వాళ్ళకి చాలా అర్జెంట్ పని ఉండిందండి. సో మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో టైం అయితే లేదు కాబట్టి తిరిగి వెనక్కి వచ్చేసాము. అక్కడ ఏమేమి ఉన్నాయో కూడా ఇంకా కవర్ చేద్దామంటే కూడా కవర్ చేయలేకపోయాను. సో ఇంకా చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయి. మీరైతే చూస్తూనే ఉండండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్.